కర్మాసం. ఒక్క రోజు సార్ పోలింగ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఒక్క రోజులో హింసాత్మక సంఘటనలు సిఆర్పిఎఫ్ మీద అటాక్ చేశారు. అది కూడా మీకు సందేశ్ కలి వాడు షేక్ షాజహాన్ కాన్స్టిట్యుయెన్సీ అది. కరెక్ట్. ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పేది లాజిక్ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు అవుట్ అయినప్పుడు అగ్రి చేయడు, నేను అవుట్ కాదంటాడు. మనం గుర్తుంటాం, చిన్నప్పుడు ఆడుకుంటాం క్రికెట్ నేను అవుట్ కాదంటాడు. చాలా డ్రామా చేస్తారు. లాస్ట్లో కొంచెం పెద్దవాళ్ళు చెప్తే, సీనియర్స్ వచ్చి చెప్తే వెళ్ళిపోతాడు చుప్చాప్. మమతా బెనర్జీ కూడా ఇదే. నాకు అర్థం కాలేదు ఆమె లాజిక్ ఏంటి. 100 సీట్లలో ఫ్రాడ్ జరిగిందంటుంది. ఏం ఫ్రాడ్ జరిగిందంట అంటే ఆమె గెలిచిన సీట్కి ప్రాబ్లం లేదు, ఆమె ఓడిపోయిన సీట్లకే ప్రాబ్లం ఉంది. మీరు చెప్పారు చూడండి మీ ఓపెనింగ్ కామెంట్స్లో. ఇప్పుడు మనం అనలైజ్ చేస్తే, నేను ఇంకా ఇప్పుడు చేస్తున్నాను, ఇక్కడ వచ్చే ముందు కూడా నా క్యాబిన్లో కూర్చొని అనలైజ్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టు 82 కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ సిపిఎం తీసుకెళ్లిన ఓట్లతోనే టీఎంసీ వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకి వచ్చింది 80 సీట్లు. ఇప్పుడు ఈ 80 చేసుకుంటే 160. ఆమె చెప్పిన 100 ఇదే. 100 సీట్ల ఫ్రాడ్ జరిగిందని ఎవరు చెప్తున్నారు? దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఎవరు? రాహుల్ గాంధీ. ఓడించిందే వాళ్ళు. ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ డిలీషన్స్ గురించి మాట్లాడతారు. మీరు ఎస్ఐఆర్లో డిలీషన్ జరిగింది, దానికోసం ఓడిపోయామని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, వాద్యవన్ గారు, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో మన ఫస్ట్ ఫేజ్లో మనకు తెలిసిందే 60 లక్షల మంది దాకా తీసేశారు. చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్ మైగ్రేటెడ్. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కొంతమంది చనిపోయిన వాళ్ళు బతుకున్నారని చెప్పి మమతా బెనర్జీ వాళ్ళని తీసుకొచ్చారు. తర్వాత అఫిడవిట్ ఫైల్ చేయమంటే వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు